బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ఆకాశవాణి. యాక్చువల్లీ మేము ఒక 1 డే ట్రిప్ వేసామన్నమాట. కార్‌నైతే రెంట్‌కి తీసుకొని వరంగల్ అంతా చుట్టేసి వచ్చాము. కానీ మీకు ఈ వీడియోలో ఓన్లీ నేను రామప్ప గురించి అండ్ పక్కన ఒక చిన్న లేక్ ఉంది. దాని గురించి మాత్రమే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ నాకు తెలిసింది హిస్టరీ అవన్నీ కొంచెం నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తాను. సో వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి. దాదాపు ఒక 7 మినిట్స్, ఒక 8 మినిట్స్ అంతే ఉంటుంది. సో మిమ్మల్ని అయితే ఎక్కువ కష్టపెట్టి తెలుసుకోలేదు. డైరెక్ట్‌గా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు నా ముందు నడుచుకుంటూ వెళ్తుంది కదా! తనొచ్చేసి నా కొలీగ్ అనమాట. అండ్ నా ఫ్రెండ్ కూడా. మేము మొత్తం 4 మెంబర్స్ అనమాట. 4 మెంబర్స్ కలిసి లాంగ్ డ్రైవ్ కార్స్ అని చెప్పేసి ఆన్‌లైన్‌లో చూసాం గూగుల్‌లో. అందులో కార్‌నైతే రెంట్‌కి తీసుకున్నాము. మేము తీసుకున్న కార్ అయితే రెంట్‌కి 1600 అండ్ వాషింగ్‌కి 200 అనమాట. వాళ్ళు వాషింగ్ అయితే చేయలేదులెండి. వర్స్ట్ సిట్యుయేషన్‌లో ఇచ్చారు మాకు ఆ కార్‌ని. సరేలే ఏదో ఒకటి 1 డే కోసమే గదా! ఎందుకు అని చెప్పేసి ఇంక మేము గూడా టైం అయిపోతుంది ఒక పక్క. ఇంక తీసుకున్నామనమాట. ఇది ఎర్లీ మార్నింగ్ 6:30 అయిపోయింది మేము కార్ తీసుకునేసరికి. అండ్ ఇదొచ్చేసి మధ్యలో ఒక రెస్టారెంట్ అనమాట. చాలా బాగున్నాయి టిఫిన్స్. మీరెవరన్నా ఎప్పుడన్నా వెళ్తే గనక తాజా టిఫిన్స్ అని ఉంటది. అక్కడ టిఫిన్ చేసి వెళ్ళండి. అండ్ టిఫిన్ చేసేసి అంతా స్టార్ట్ అయ్యి ఇంకా వెళ్ళిపోయాము. ఆల్మోస్ట్ అంటే ఇప్పుడైతే దగ్గరకొచ్చేసాము రామప్ప టెంపుల్‌కి. అండ్ రామప్ప టెంపుల్‌కి స్టార్టింగ్‌లోనే ఇట్లా పార్కింగ్ అని ఉంటది. నార్మల్‌గా అక్కడ ఉంటారు గదా! వాళ్ళు పార్కింగ్ కోసం అని చెప్పేసి రూ. 50 అయితే తీసుకుంటున్నారు. ఇదైతే రామప్ప టెంపుల్ ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు. బోర్డ్ టైమింగ్స్ గూడా ఉందనమాట. మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు మాత్రమే టెంపుల్‌కి విజిటింగ్ ఉంటది. అండ్ లోపలికెళ్ళగానే చాలా పీస్‌ఫుల్ ఫీలింగ్ అయితే వచ్చింది నిజంగా. అండ్ నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికైతే నేను ట్రై చేస్తాను. యాక్చువల్‌గా ప్రతి ఒక్క టెంపుల్‌కి అక్కడ ఏ దేవుడైతే ఉంటారో ఆ దేవుడి పేరే మనం టెంపుల్‌కి పెడతారనమాట. కానీ ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత ఏందంటే రామప్ప అనే పేరొచ్చింది. ఎందుకొచ్చింది అంటే ఈ టెంపుల్‌ని చెక్కిన శిల్పి పేరు రామప్ప అనమాట. అండ్ ఇక్కడ ఉండే శివుడిని గూడా మనము శ్రీ రామలింగేశ్వర స్వామిగా గుర్తిస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీన్ని ప్రపంచ వారసత్వ సంపదలో జాయిన్ చేశారనమాట యునెస్కో వాళ్ళు గుర్తించి. ఈ టెంపుల్‌ని కట్టి ఇప్పటికి 811 సంవత్సరాలవుతుందండి. ఈ టెంపుల్ అయితే మనకి అక్కడక్కడ డ్యామేజెస్ బాగా కనిపిస్తాయి. ఈ డ్యామేజెస్‌కి రీజన్ ఏంటి అంటే, అప్పట్లో ఢిల్లీ సుల్తాన్‌లు అల్లావుద్దీన్ ఖిల్జీ అనమాట. అతను ఇక్కడ దాడి చేసి ఇవి చాలా వరకి ధ్వంసం చేశారంట. అందుకని మనకు అక్కడక్కడ ఇవి ఈ డ్యామేజెస్ అన్నీ కనిపిస్తా ఉంటాయి. అండ్ ఇదొచ్చేసి మెయిన్ టెంపుల్ అనమాట. అసలు చూడండి ఎంతమంది వర్క్ చేశారో గదా! ఈ టెంపుల్‌కి. ఎంతో కొన్ని వందల మంది 11వ శతాబ్దంలో స్టార్ట్ చేసి 12వ శతాబ్దంలో ఎండ్ చేశారంట దీన్ని కట్టడము. అంత మంచిగా అసలు శిల్పులు చాలా అంటే చాలా బాగా కట్టారు. అండ్ మెయిన్ టెంపుల్‌కి ఎదురుగా మనకి నంది కనిపిస్తారు. అక్కడ కూడా చూడండి మెట్లు లేవు. ఆ మెట్లు కూడా ధ్వంసం అయిపోయాయి. ఇంకా వీళ్ళు ఆర్టిఫిషియల్‌గా చెక్కతో మెట్లనేవి పెట్టారనమాట. టెంపుల్‌లో గనక మీరు గమనిస్తే ఇక్కడ చెక్కిన ప్రతి దానికి కూడా ఇంపార్టెన్స్ అనేది ఉంటది. ఫర్ సపోజ్ మనకి టెంపుల్ చుట్టూ ఎలిఫెంట్స్ ఉంటాయన్నమాట. ఎలిఫెంట్స్‌ని చెక్కుంటారు. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా! ఇవి 526 ఎలిఫెంట్స్ ఉన్నాయి. అండ్ ఒక్కొక్క ఎలిఫెంట్ రిపీట్ అవ్వకుండా ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్‌లో చెక్కారు. అంత బాగా అసలు శిల్పులు. అండ్ ఇక్కడ మీరు స్టార్ షేప్‌లో చూస్తున్నారు కదా! మనం పైన నుంచి టెంపుల్ వ్యూని పైన నుంచి చూస్తే ఆ షేప్‌లో ఉంటుందంట. అండ్ పైన చిన్న శిల్పాలున్నాయి గదా! అవన్నీ వేరే వేరే దేశాల్లో వ్యాపారస్తులు ఎలా ఉంటారు, లేకపోతే మనుషుల కట్టుబాట్లు అవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ప్రతి ఒక్క దానికి రీజన్ ఉందండి ఈ టెంపుల్‌లో. ప్రతి ఒక్క దానికి ప్రత్యేకత ఉంది. అండ్ ఇప్పుడు ఇక్కడ మీరు నంది గనక చూసుకుంటే ప్రతి టెంపుల్‌లో ఎలా ఉండిద్దంటే డైరెక్ట్‌గా మనం ఇట్లా నంది నుంచి ఇలా చూడొచ్చు దేవుణ్ణి. కానీ కాకతీయ టెంపుల్స్‌లో మాత్రం మీరెక్కడ గమనిచ్చినా నంది ఎప్పుడు అలర్ట్‌గా ఉంటదనమాట. అంటే రెడీగా ఉంటది. శివుడి ఆజ్ఞ ఇవ్వగానే నేను వర్క్ స్టార్ట్ జేయాలి అన్నట్టు చాలా రెడీగా ఉంటది. ఇక్కడొచ్చేసి ఒక శివలింగం అయితే ఉందనమాట. ఇది కూడా చూడండి డ్యామేజెస్ అయితే ఉన్నాయి. ఇక్కడ గూడా మనం పూజ చేసుకోవచ్చు. మనం స్వయంగా పూజ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడొచ్చేసి నాగదేవతలని ప్రతిష్ఠించున్నారు. అండ్ ఈ టెంపుల్‌లో ఏందంటే అప్పుడు కట్టేటప్పుడు కింద రాయికి పైన గోపురం బరువవ్వకూడదని చెప్పేసి అప్పట్లోనే లైట్ వెయిట్ స్టోన్స్ తెప్పించి కట్టించారంట. అండ్ ఈ టెంపుల్‌లో మనం 2 టైప్స్ ఆఫ్ యానిమల్స్‌ని చూడొచ్చు. ఒకటి ఏనుగు, ఇంకొకటి సింహము. ఏనుగులైతే 526 ఉన్నాయి. అదే సింహాలైతే 28 ఉన్నాయి. బట్ నేను 28 చూడలేదు. కరేజ్ అంటే సింహం, స్ట్రెంగ్త్ అంటే ఏనుగనమాట. కరేజ్ అండ్ స్ట్రెంగ్త్‌ని చూపించడానికి అలా చెప్పారు.
సో ఇప్పుడు ఇంకొక ఆలయం చూస్తున్నాం కదా, ఇది నమూనా ఆలయం అనమాట. ఫస్ట్ అసలు కన్స్ట్రక్షన్ జరిగినప్పుడు ఇది కట్టారంట. ఇది కట్టి అక్కడ పూజలు చేస్తూ ఇక్కడ ఇక్కడ నంది ఎదురుగ్గా శివుడు ఉంటారు, అక్కడ పూజలు చేసేవాళ్ళు. అండ్ ప్రజెంట్ అయితే ఇక్కడ పూజలు చేయట్లేదు, ఇది నమూనా ఆలయం కింద కట్టారు. ఈ ఆలయం పేరే కాటేశ్వర ఆలయం అనమాట. సో మొత్తం టెంపుల్ వ్యూ అయితే ఇది. అండ్ బయట అయితే ఇక్కడ మొత్తం ఖాళీ స్థలం ఉంటదనమాట. అందరూ వచ్చి వనభోజనాలు అలాగా చేసుకుంటున్నారు. నాకైతే చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపించింది. చాలా బాగుంది టెంపుల్ అయితే. నాకు తెలిసినంత వరకు అయితే నేను మీకు షేర్ చేశాను. అండ్ ఇదొచ్చేసి రామప్ప లేక్ అనమాట. టెంపుల్‌కి ఒక 1½ కిలోమీటర్, 1 కిలోమీటర్ వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ ఓ లేక్ అయితే వస్తుంది. ఇక్కడైతే బోటింగ్ జరుగుతా ఉంటదనమాట. స్పీడ్ బోటింగ్ అయితే 350. మీరు 5 మెంబర్స్ అన్నా ఎళ్ళొచ్చు, 6 మెంబర్స్ అన్నా ఎళ్ళొచ్చు. జస్ట్ ఒక 5 మినిట్స్ తీసుకొచ్చేస్తారు. అలాగే పెద్ద బోటింగ్ కూడా ఉంటది. ఒక 50 మంది అలా వెళ్ళొచ్చనమాట. అదైతే 50 రూపీస్ పే చేయాలి. మేమైతే స్పీడ్ బోటింగ్ అయితే తీసుకున్నాము. సో పక్కనే వచ్చేసి మనకి ఇక్కడ బోట్లు ఖాళీగా పెట్టేసి మేబీ వాటర్ ఎక్కువగా వచ్చినప్పుడు ఇక్కడ రిలీజ్ చేస్తారు. వ్యూ అయితే చాలా బాగుంది. సో నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేశానండి. ఇంకా మీకు ఏదైనా డౌట్లు ఉంటే కనుక కింద కమెంట్ సెక్షన్లో పిన్ చేస్తే నేను ఖచ్చితంగా వాటికి రిప్లై ఇస్తాను. అండ్ అలాగే మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను.